అమెరికాలోని లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు చల్లారడం లేదు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 5 మృతి చెందారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలివేగం చాలా ఎక్కువగా ఉండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. మంటల కారణంగా 1000కి పైగా భవనాలు గాలి బూడిదయ్యాయి. 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. జపోరిజియా ప్రాంతంలోని పట్టణంపై రష్యా ప్రయోగించిన మిసైల్ దాడిలో 13 మంది పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. సాధారణ పౌరులను సిటీపై దాడి చేస్తే అమాయకులు చనిపోతారని తెలిసి రష్యా ఈ దాడులకు పాల్పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబోడియా ప్రతిపక్ష నేత లిమ్ కిమియోను థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. 2013 నుండి కంబోడియా పార్లమెంట్కు ఎన్నికవుతూ వస్తున్న లిమ్ కంబోడియా ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. లిమ్ హత్యకు కంబోడియా ప్రభుత్వ పెద్దలు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిని అదుపులోకి తీసుకుని థాయిలాండ్ పోలీసులు విచారిస్తున్నారు. అంతరిక్షంలో ఇస్రో తలపెట్టిన 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. STX-01, STX-02 ఉపగ్రహాలను అనుసంధానం చేసేందుకు డాకింగ్ ప్రక్రియను ఈ రోజు చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. దీనికి 2 ఉపగ్రహాల మధ్య దూరం 225 మీటర్లు ఉండాలి. ఇందుకు ఓ క్లిష్టమైన విన్యాసాన్ని నిర్వహించగా 2 ఉపగ్రహాల మధ్య ఎక్కువ దూరం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఈ ప్రక్రియను ఇస్రో వాయిదా వేసింది. ఉపగ్రహాలు 2 సురక్షితంగా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లా తిరూరు సమీపంలో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక వేడుకలో ఏనుగు ఉన్మాదంగా దాడికి పాల్పడంతో జరిగిన తొక్కిసలాటలో 23 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగు తొండంతో ఎత్తి గిరట వేసిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వేడుక కోసం ప్రత్యేకంగా అలంకరించిన 5 ఏనుగుల్లో ఓ ఏనుగు జనసమూహాన్ని చూసి రెచ్చిపోయి గుంపు మీదకి దూసుకుపోయింది. మావటీలు చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత ఏనుగును అదుపులోకి తీసుకువచ్చారు. 1978 సంబాల్లో జరిగిన మత ఘర్షణలపై ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించింది. 1978లో సంబాల్లోని పురాతన హిందూ ఆలయానికి సంబంధించి చెలరేగిన ఘర్షణలో 184 మంది హిందువులు సజీవంగా కాల్చివేయబడ్డారు. ఈ ఘటనపై సంబాల్ మెజిస్ట్రేట్ను విచారణ అధికారిగా నియమిస్తూ యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మరణించారు. మరో 48 క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరు విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి మరియు నర్సీపట్నానికి చెందిన బొడ్డేటి నాయుడు బాబు మృతి చెందినట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అయితే రాష్ట్ర ప్రజల జీవనాడైన స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకపోవడం దురదృష్టకరం. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మరొకసారి నీరు కార్చారని పలు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 32 మంది కార్మికుల ప్రాణత్యాగంతో సాధించిన ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం వల్ల లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం, ఎస్కోట్ మధ్య రహదారి వాహనదారులకు యమపాసంగా మారింది. నిత్యం ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రమణ పని నిమిత్తం ఎస్కోట్ నుండి విజయనగరం వస్తుండగా కొండతామలపల్లి సెంటర్కు వచ్చేసరికి ఎదురుగా మరొక వాహనం బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని 108 వాహనంలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలోని ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపునకు ఇచ్చిన ఆదేశాలపై మరియు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జనవరి 15న క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతామని వెల్లడించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. సినీ నటుడు, దర్శక నిర్మాత మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతుందని, ఈ విచారణ ముగిసేంత వరకు మోహన్ బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ముందస్తు బెయిల్ మంజూరుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.